నూనె లేదు కాబట్టి ఇడ్లీ మంచిది, కరెక్టే. నూనె హాని కాబట్టి నూనె లేనంత మాత్రాన ఆ దోషం లేదు కాబట్టి ఇడ్లీకి మంచిది. రెండవది ఆవిరిలో ఉడికింది. ఆవిరిలో ఉడకటం వల్ల ఏంటంటే కొద్దిగా డైజెషన్ ఈజీగా ఉంటాయి. అందులో ఉప్పు కారాలు ఏమి లేవు కాబట్టి అది పిండిలో కొంచెం ఉప్పు కలుపుతారు. నూనెలు మసాలాలు కారాలు ఏమి ఉండవు కదా ఇడ్లీ, అందుకని మంచిది. ఇడ్లీ తేలిగ్గా డైజెషన్ అవుతుంది, హాయిగా అనిపిస్తుంది తిన్నాక కూడా. గ్యాసెస్ రావు, ఎందుకంటే బియ్యం షేర్ ఎక్కువ ఉంది కదా ఇందులో, మినప్పప్పు షేర్ తక్కువ కాబట్టి గ్యాసెస్ రావు, హాయిగా అనిపిస్తుంది అనమాట. ఇతర టిఫిన్స్ తిన్న దాంతో పోలిస్తే ఇడ్లీ తిన్నప్పుడు ఎప్పుడు కూడా కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది సహజంగా. అంచేత ఇడ్లీ మంచిదంటానికి ఆయిల్ లేకపోవటం, తేలిగ్గా అరగటం, హాయిగా మత్తు లేకుండా హెవీగా అనిపించకుండా ఉండటం, ఇవన్నీ మంచి లక్షణాలు. మరి ఆయిల్ లేదు మంచిదే, మరి ఇడ్లీలో ఏమి లాభాలు ఉన్నాయి? పూరీ దోశ